అస్సాంకు చెందిన సివిల్ సర్వీస్ అధికారిని నురు బోరాను పోలీసులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారి బృందంలో నుపూర్ బోరా పనిచేస్తున్నారు. గుహావాటికి చెందిన ఆమెపై భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వా శర్మ ఆరోపించారు. బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలిందన్నారు. దీంతో గత 6 నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటిలో సహా మరో 3 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సోదాల్లో 90 లక్షల నగదుతో పాటు కోటి విలువైన బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా సోదాల్లో దొరికిన డబ్బుతో పాటు నుపూర్ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సీఎం విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సూపూర్పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో మరిన్ని బయటపడతాయని వెల్లడించారు. కాగా బార్పేట్లో ఆమెకు సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ ఢేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఆయనపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.